ఇవాళ సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సమీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం జూబ్లీహిల్స్ తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠి చేశారు. అనేక వ్యాఖ్యలపై కూడా స్పందించారు. అయితే ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో ఏదైతే పార్టీ ఎల్పీ సమావేశం, కార్యవర్గ సమావేశంలో చర్చించిన విషయాలతో పాటు మీడియాతో మాట్లాడిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనే అటు మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జలదోపిడీకి పాల్పడ్డారు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆర్థిక నేరగాళ్లుగా తయారయ్యారు అని చెప్పి కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలతో పాటు వైపు బీఆర్ఎస్ అధినేత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టుల పైన, ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు, మరోవైపు మంత్రులు అందరం కూడా సమన్వయంతో ఎలా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన ఇవాళ బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదే పలు శాఖల ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఫలితాలు ఇచ్చింది. 94 కాన్స్టిట్యూన్సీలో జరిగిన ఎన్నికల్లో 87 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాలు సాధించిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గ సభ్యులు ఇతర అందరూ కూడా చెప్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలని దానిపైన చర్చిస్తారని చెప్పి తెలుస్తోంది. మరోవైపు పలువురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల పనితీరు కూడా కొంత మంత్రుల యొక్క పనులకు ఇబ్బందికి ఆటంకంగా మారింది. ఈ విషయంపై ప్రస్తుతం సిఎస్ రామకృష్ణరావు దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆ సమస్య పరిష్కారం కావడం కాదు. ఈ అంశం కూడా ఈ రోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఏ మంత్రికి ఏ అధికారి నుంచి ఇబ్బంది ఉన్నది కూడా ఆయన పర్సనల్ గా మాట్లాడే కూడా అవకాశం ఉంది. మరోవైపు పారిశ్రామిక పాలసీ, హిల్ టాప్ పాలసీ ఏదైతుందో ఆ పాలసీ లీకేజీ వ్యవహారం వెంట పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. మంత్రివర్గంలోని ముఖ్యమైన మంత్రివర్గ సభ్యులే ఈ హిల్ టాప్ పాలసీని కేటీఆర్ కు లీక్ చేశారని దానిపైన వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అధికారులు ఎవరు, అసలు మంత్రి ఎవరు అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ అంశాలతో పాటు రాబోయే కాలంలో జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దాన్ని అధికారికంగా మంత్రులందరూ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఈ శీతాకాల సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి, ఖచ్చితంగా ముఖాముఖి కూర్చోవాలి. సాగునీటి ప్రాజెక్టుల పైన కాదు, ఇతర ఏ అంశాలపైన సరే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు సీఎం హోదాలో చేసిన పథకాలు ఏంటి, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధమైన ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పుడు 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ విధమైన ప్రాజెక్టు చేపట్టింది, ప్రాజెక్టుకు ఏ విధమైన బడ్జెట్ కేటాయించి మరమ్మతులు చేపిస్తా ఉంది, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో బహిరంగ చర్చ సిద్ధమని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తలుపులు మూసుకొని తెలంగాణ భవన్ లోనే 20 ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడటం కాదు, ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ మీద, అసెంబ్లీ మీద, వ్యవహారాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఆయన స్వాగతిస్తున్నా. ఖచ్చితంగా ఇలాంటి సాధారణ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నాకంటే చాలా వయసులో పెద్దవాడు, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. గత 10 ఏళ్ల అనుభవం ఈ రోజు మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు జరిగే మంత్రుల సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పాటు రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, 42% రిజర్వేషన్ల అంశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిన దానిపైన ఈ రోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.